హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? సో గైస్, ప్రీవియస్గా ఒక 5 days ముందర నా బండి తీసుకోవడం అయితే నేను ఒక వీడియో పెట్టాను. సో నెక్స్ట్ ఫుల్ వీడియో అంటే ఈ ఈ బండి కాస్ట్ ఎంత అండ్ ఎంత పడింది అవన్నీ చెప్పాలని చెప్పి నేను ఆ రోజు నుంచి చూస్తూనే ఉన్నాను. అసలు టైం దొరకట్లేదు. నేను బండి జనవరి 29th అయితే బండి తీసుకున్నా. ఆ రోజు నుంచి నేను పెట్టిన ఆ రోజు వీడియో బండి తీసిన రోజు ఆ వీడియో కూడా అప్లోడ్ చేయను. దాదాపుగా నాకు ఒక 1 week పైనే పట్టింది. ఎందుకంటే డ్యూటీలు ఉన్నాయి, బాగా ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట. ఇప్పుడు కూడా టైం లేదు, కాకపోతే ఈ ఎండకి వచ్చి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు అట్లాగే జరిగిపోతూ ఉంటుంది అనమాట. మళ్ళీ జరిగిపోతే లాంగ్ లెంత్ అయిపోద్ది. అందువల్ల ఏదో ఒకట్లా ఒక ఎండగా చూసుకుంటున్నాను. ఎండని మీరు పక్కకు దోసేయండి. అండ్ ఈ బండి రేటు అవన్నీ లాస్ట్ పూర్తిగా చూడండి, లాస్ట్ చెప్తాను. ఫస్ట్ దీని ఫీచర్స్ అన్నీ మాట్లాడుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ నుంచి ఇదే కీసేసే ఇస్తున్నారు బజాజ్ వాళ్ళు. ఇంతవరకు అనేది ఈ కీ అనేది మారలేదు. చాలా చిన్నదిగా ఉంటుంది ఈ కీ. బజాజ్ పల్సర్ 150లో మనకి ఫస్ట్ డూమ్ లుక్ చూసుకుంటే ఇదనమాట. ఈ డూమ్ లుక్లో చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ నుంచి ఇదే లుక్ని తీసుకొస్తున్నారు పల్సర్ వాళ్ళు. అండ్ ఇక్కడ చూడండి, ఇది నాకు చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే ఇది 2025 ఇది ఇయర్. ఎందుకంటే ఇంకా యాలోజన్ అనే లైట్ అనేది వాడుతున్నారు ఈ బజాజ్ వాళ్ళు. ఇప్పుడు వచ్చే బండ్లు అన్నిటికీ ఎల్ఈడి అనేది వాడుతున్నారు. కాకపోతే ఇదైతే అంటే ఇంకా ఓల్డ్ వర్షన్లోనే ఉన్నారు. ఎప్పుడు అప్డేట్ అవుతారో దీంట్లో అయితే నాకు నచ్చలేదు. అండ్ ఇది ఇక్కడికి వస్తే మనకి ఇంకొకటి టైర్ గురించి చెప్తా. టైర్ గురించి ఫ్రంట్ వీల్ వచ్చి మనకి 90/90 దీని వీలు. అండ్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ చూడండి, బాగుందా లేదు చూడండి. ఈరోజే నెంబర్ ప్లేట్ వచ్చింది. ఈరోజు తేదీ వచ్చి మనకి 12, ఈరోజు ఫిబ్రవరి 12 అనమాట. ఈరోజు నెంబర్ ప్లేట్ వచ్చింది. అది నేను ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నా, అది లాస్ట్ చెప్తాను ఎలా అని చెప్పి. అండ్ ఫ్రంట్ అయిపోయింది, ఇటు వచ్చాయి. ఇంకొకటి మనం మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇది డిస్ప్లే. ఇది ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే. ఆన్ చేస్తా ఉన్నాండి. ఇది ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే. ఇక్కడ మనకి 0 నుంచి ఇదంతా మన రేసింగ్ అనమాట. స్టార్ట్ చేస్తా ఉన్నాండి, అది రేసింగు. అండ్ మనకి ఇక్కడ హెడ్లైట్ సింబలు అండ్ న్యూట్రల్. ఇక్కడ చూస్తే మనకి ఫ్యూల్ రేంజ్ అనమాట, ఫ్యూల్ ఎంత ఉందని. అండ్ ఇక్కడ మనకి స్పీడోమీటర్, మనం ఎంత స్పీడ్ అయితే వెళ్తామో అది ఇక్కడ కౌంట్ చేసి చూపిస్తుంది కదా. అంటే ఇంక ఇది వచ్చి ఇక్కడ ఈ ఆప్షన్ నాకు తెలియదు, కానీ ఇది బ్లూటూత్ అని చెప్పారు. ఇది ఇక్కడ మారుతుంది కదా, ఈ బ్లూటూత్ కనెక్టింగ్ గార్డ్ ఉంది ఇందులో. ఆ బ్లూటూత్ గార్డ్ చూపిస్తాను. అండ్ ఇప్పటికి టోటల్గా నేను జనవరి 29న తీసుకున్న బండి. ఇప్పటికి నేను 302 కిలోమీటర్లే తిరిగా. అంటే నేనేం పెద్ద తిరగట్లే. ఇక్కడ లోకల్ యూస్గా మ్యాక్సిమం నేను ఒక 5-6 దగ్గర తిరుగుతా ఒక రోజుకి. అండ్ ఆపేస్తే ఇంకోటి వచ్చి ఇటు వచ్చేయండి. మన ఇండియా రోడ్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ ఈ బండి అయితే, ఫ్యామిలీ పీపుల్స్కి అయితే. అండ్ అటు మిడిల్ రేంజ్ అనమాట. అటు హై కాస్ట్ కాదు, అటు లో కాస్ట్ కాదు, మిడిల్ రేంజ్లో ఈ ప్రైజ్కి అనేది దొరుకుతుంది ఈ బండి బజాజ్ పల్సరు. కంట్రోల్ చూడండి దట్రా. ఫస్ట్ ఇది మనకి ఆనర్, ఇది ఇండికేటర్స్, ఇది మనకి వాళ్ళు చెప్పింది బ్లూటూత్ ఆప్షన్ అన్నమాట. ఈ బ్లూటూత్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ కంట్రోల్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ నేను సెట్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టైం ఉంది కదా, ఈ టైము సెట్ చేసిన తర్వాతనే మనకి డిస్ప్లే ఎల్ఈడి డిస్ప్లే అనేది డే టైంలో కూడా మనకి బ్రైట్గా వస్తుంది. అంటే ఇంత ముందర కొత్తగా తీసుకున్నప్పుడు అసలు డే టైంలో అసలు వెళ్తురు లేదు, అసలు కంటే బ్రైట్నెస్ అనేది లేదు. ఆ టైమింగ్ ఎప్పుడైతే సెట్ చేసుకున్నామో అప్పుడు అంటే డే టైంకి నైట్ టైంకి అది ఆటోమేటిక్గా డిస్ప్లే అనేది బ్రైట్నెస్ అవుతుంది, అడ్జస్ట్మెంట్ అవుతుందంట. అండ్ ఇది చెప్పేసాను. ఇక్కడ మనకి ఇట్లా ఇక్కడ మనకి పాస్ బటన్ ఉందన్నమాట, ఐబీమ్కి. అండ్ పాస్ ఇక్కడ చూసినారా, పాస్ కనపడుతూ ఉంది. అండ్ అది ఇక్కడ మనకి ఇది డిస్క్ ఆయిల్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది ఆన్ ఆఫ్ బటను, ఇంజను, ఇది సెల్ఫ్.
ఇంజిన్ సౌండ్ అయితే సెల్ఫ్ కొట్టినప్పుడు భలే వస్తుంది. కొత్త బండి కదా అట్నే ఉంటుంది అనుకుంటా. చూద్దాం, కొన్ని రోజులు యూజ్ చేస్తే తెలుస్తుంది. మనకి ఆనర్లు కాడ చాలా లౌడ్గా ఉంటుంది పల్సర్లో, అది అందరికీ తెలిసిందే. ఇక్కడికి వస్తే మన ఇండియన్ రోడ్లకి చాలా క్లియర్గా ఉంటుంది ఈ గ్రౌండ్ క్లియరెన్స్. ఎందుకంటే 165 mm లెంత్ వస్తుంది అనమాట. మనకి ఎన్ఎస్ కానీ డూక్ కానివ్వండి, ఇంకా వేరే బండ్లలో ఇక్కడ సైలెన్సర్ కింద వస్తుంది. అది వచ్చి స్పీడ్ బ్రేకరు త్రిబుల్ రైడ్ పోయేటప్పుడు ఆ సైలెన్సర్ అనేది తగులుతుంది అనమాట. దీనికి అట్లా లేదు. మనకి త్రిబుల్ రైడ్ పోయినా సరే, మనకి స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కి దిగినప్పుడైనా సరే మన ఇండియా రోడ్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇది ఇంజిన్ మీద మనకి బజాజ్ వాళ్ళు లోగో వేస్తున్నారు. ఇంజిన్ కెపాసిటీ వచ్చి దీనికి 149cc, పల్సర్ 150 అందరికీ తెలిసింది అది. అండ్ ఇక్కడ మనకి సింగిల్ గేర్ 5 గేర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. సో డోల్ డిస్క్ ఇది, అందుకనే ఇది సింగిల్ గేర్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి, ఇక్కడ చైన్ దగ్గరకు వస్తే ఈ చైన్ ఓపెన్ చైన్ చేశారు. అంటే ఇప్పుడు మనం ఈ రోడ్లో వెళ్తున్నాం, డస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఒక 500 కిలోమీటర్స్కి 400 కిలోమీటర్స్కి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మనకి ఏదైతే చైన్స్ ప్యాకెట్కి స్ప్రే బాటిల్ ఉంటుందో అది యూజ్ చేస్తే చైన్ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ పల్సర్ 150కి అంటే సింగిల్ డిస్క్ వచ్చి ఫుల్ కవర్ అయ్యి వస్తుంది అనమాట. అది బాగున్నది అనమాట. దీంట్లో అడిగితే ఇది స్పోర్ట్స్ మోడలు అని చెప్పి అన్నారు వాళ్ళు, షోరూమ్ వాళ్ళు. ఇంకా కంపెనీ ఇచ్చింది, ఇంక మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ వస్తే మనకి ఒక ఫుట్ రామ్స్ వస్తుంది. అండ్ ఇక్కడ లేడీస్ది ఇక్కడ ఒకటి వస్తుంది, కమ్మిల రాడ్ లాగా ఫుట్ రామ్స్. అది వచ్చి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంట. లేడీస్కి మనకి కూర్చున్నప్పుడు కాలు పెట్టుకుంటారు కదా, అది ఇవ్వలేదు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంట. దానికి బిగియాలంటే, అది సెట్ చేయాలంటే మేబీ ఒక 550 అట్లా అవుతుంది అంట తీసుకొని. అండ్ ఇక్కడ మనకి కీ తీసి ఓపెన్ చేసి మన సీట్ని వచ్చి ఇక్కడ తీసేయచ్చు అనమాట. 2 వస్తాయి వైర్లు లాగా, వైర్లు తీసి సీట్లు అనేది రిమూవ్ చేసి బయటికి తీయచ్చు. అండ్ ఇక్కడ ట్యాంక్ పైన చూస్తే పల్సర్ అని ఉంది. అండ్ దీని కెపాసిటీ, ఫ్యూల్ కెపాసిటీ వచ్చి 14 లీటర్స్. మైలేజ్ వాళ్ళు 45 నుంచి 50 అని చెప్పారు. మ్యాక్సిమం 45 లోపలైతే ఈ బైక్ని మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిడిల్ రేంజ్ అనమాట నాకు తెలిసి అయితే. 1 లీటర్కి 40 అంటే బజాజ్ ఓకే, నాకైతే బెస్ట్. నేను మైలేజ్ కోసమే ఈ బండి తీసుకున్నా. అది ఇంకా ఈ సీట్ కవర్లని నేనే వేయించాను ఈ బండికి. వాళ్ళు ఇచ్చిన సీట్ కవర్లు ఇచ్చారు, ట్యాంక్ కవర్ ఇచ్చారు, కానీ అసలు క్వాలిటీయే బాగాలేదు. అండ్ ఇటు బ్యాక్ వస్తే, ఇది నా ఫేవరెట్ ఈ లైటింగ్ అయితే, బ్రేక్ లైటింగ్ చూడండి ఒకసారి. ఇది నా చిన్న వయసులో చాలా ఫేవరెట్ నాకు. ఇది కొనండి. అంటే కంట్రోల్స్ కూడా లైట్ సిస్టమ్ ఉంటుంది, అది నైట్ టైం కనబడుతుంది అనమాట. అండ్ నెంబర్ చూడండి బాగుంది. అండ్ ఈరోజు ఇది కూడా వేయించాను, లక్కీ సురేష్ అని మన ఛానల్ నేము. అండ్ ఇండికేటర్స్ కూడా వాళ్ళు ఎల్ఈడి ఇలా నార్మల్ బల్బే ఇచ్చారు. ఇది కూడా నాకు నచ్చల, ఎందుకంటే అప్డేట్ చేయాలి. ఇంకోటి సీటు విషయానికి వస్తే, సీటు గురించి మర్చిపోయాను. ఇది సింగిల్ డిస్క్ అయితే సింగిల్ సీటు అంటే ఫుల్ ఫ్లాట్గా వస్తుంది. ఇది డోల్ డిస్క్ కాబట్టి మనకి 2 సీట్లుగా డిఫరెన్స్గా కనపడుతుంది. ఇక్కడైతే డివైడెడ్గా ఉంటుంది చూడండి. ఇక్కడ ఇది బాగుంటుంది లుక్ అయితే, స్పోర్ట్స్ మోడల్ అన్నారు వాళ్ళు ఓకే. ఇక్కడ మనకి బ్యాక్ టైర్ వస్తే, బ్యాక్ టైర్ సైజు మనకి 120/80, చాలా పెద్ద టైరు. మీరు వెనక నుంచి చూడండి, వచ్చేయండి ఇటు వెనక నుంచి చెప్పి. ఇది చాలా పెద్దది, కనిపించేటప్పుడు మీకు స్క్రీన్లో చూడండి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ మనకి 150 అని వాళ్ళదైతే ఉంది నెంబరు. అండ్ ఇక్కడ మనకి పల్సర్ అని ఉంది. అండ్ ఇక్కడ మనకి వెనక డిస్క్ బ్రేక్ అనమాట. వెనకది నాకు ఐడియా లేదు, ఏపీఎస్ అని అనుకుంటున్నా వెనక బ్రేకు, కానీ ఫ్రంట్ది అయితే పక్క ఏపీఎస్. ఇదైతే నాకు ఐడియా ఉంది, అంటే నాకు తెలిసిందే నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం అంత ప్రొఫెషనల్ రివ్యూలు ఇచ్చేవాళ్ళం అయితే కాదు.
అండ్ ఇక్కడికి వస్తే ఫ్రంట్ డిస్క్, ఇది పల్సర్ అంటే ఓవరాల్గా చూపించాను అనుకుంటున్నా. అండ్ ఈడ ఇంజిన్ గార్డ్ కూడా, ఇంజిన్కి కవరేజ్ గార్డ్ కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చి మనకి కిక్ రాడ్ అనేది స్కిప్ చేశారు డోల్ డిస్క్కి. ఇది వచ్చి మనకి ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందని చెప్పి చూపించేదానికి ఇక్కడ ఒక చిన్న డిస్ప్లే మాదిరిగా ఉంది. అండ్ మనకి ఇది వచ్చి బంపరు. ఈ బంపర్ ఉంటే బండిలో చాలా సేఫ్, ఎందుకంటే ఏదన్నా స్కిడ్ అయి పడినప్పుడైనా సరే ఈ ట్యాంక్కి స్క్రాచెస్ కాకుండా ఏం కాకుండా ఇది సేఫ్ అనమాట. అండ్ పల్సర్లో చాలా చాలా నచ్చే విషయం ఇంకొకటి, ఇది ఆనర్స్, 2 ఆనర్స్ వస్తాయి. చాలా లౌడ్ పల్సర్ బండ్లు అయితే, అది అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ రేడియం అనమాట, ఇది లెఫ్ట్ రైట్ రెండు పక్కలు ఉన్నది రేడియం టైప్లో. అంటే నైట్ టైం ఏదైనా లైట్ పడితే దానికి రేడియం అంటే తెలిసిందే కదా, అది ఇక్కడ మనకి ఏబిఎస్. ఇది స్ట్రైట్ స్టాండ్. ఇప్పట్లో లేటెస్ట్ బండ్లు అన్నిటికీ మనకి స్టాండ్ అనేది తీస్తేనే బండి స్టార్ట్ అవుతుంది. స్టాండ్ మనం అట్నే మళ్ళీ స్టాండ్ వేసేస్తే ఇంజినే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ మనకి ఛార్జ్ చేసుకున్న యూఎస్బి ఇచ్చారనమాట. అంటే యూఎస్బి కేబుల్ దొప్పుకొని మనం ఛార్జ్ చేసుకోవచ్చు మొబైల్. ఇది ఫీచర్ బాగుంది నాకైతే. ఇది ఇప్పుడు బ్లూటూత్ అనేది చూడండి. ఇక్కడ ఫస్ట్ మళ్ళీ డిస్ప్లే గురించి చెప్తాను. ఇక్కడ మనకి న్యూట్రల్ ఉంది, ఓకేనా, న్యూట్రల్ సింబలు. అండ్ ఇక్కడ మనకి X1000 RPM అని ఉంది. ఇక్కడ ఇదంతా రేసింగ్ అనమాట, 0 నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ మనకి మెయిన్ మధ్యలో వచ్చి మనకి స్పీడ్, మనం ఎంతైతే స్పీడ్ పోతున్నామో అది స్పీడ్ మోట్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఫ్యూల్ రేంజు, అండ్ ఇక్కడ టోటల్గా కిలోమీటర్లు ఇప్పటి వరకు ఎంత తిరిగానో, ఇక్కడ ఏబిఎస్. ఇక్కడ మనకి ఇది ఇంజిన్ ఇండికేటర్ అనమాట. ఇంజిన్కి ఏదైనా ఫ్యూల్, అది ఆయిల్ తక్కువైనా చూపించేదానికి. అండ్ ఇంజిన్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇక్కడ టైం అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బ్లూటూత్ ఉంది కదా, ఆల్రెడీ నా మొబైల్కి దీని అనేది కనెక్ట్ చేసేస్తున్నాను. ఇది మొబైల్లో వచ్చే నా ఫోన్లో ఉండే సిగ్నల్. అండ్ నా బ్యాటరీ కూడా చూపిస్తుంది. ఇప్పుడు కాల్ ఫీచరు ఆల్రెడీ చూపిస్తాను చూడండి. కాల్ ఫీచరు ఇక్కడ యాడ్ అవుతుంది చూడండి, నేమ్తో కూడా వస్తుంది. ఇక్కడ వస్తుంది వెంకటరమణ అని. ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తే అక్కడ మనకి సెకండ్స్, అంటే ఫోన్ స్పీకింగ్ అని వచ్చినట్టు వస్తుంది. సెకండ్స్ పడుతుంది కదా, అదే. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మనం ఫోన్ ఎత్తకపోయినా డ్రైవ్లో ఉన్నప్పుడు ఇక్కడ మిస్డ్ కాల్ అని చెప్పి ఏదో మిస్డ్ కాల్ లోగో చూపిస్తుంది. అది ఈ డిజిటల్లో చూపించే ఫీచర్స్. పల్సర్ 150కి అంటే నార్మల్ సింగిల్ డిస్క్ వేరియంట్స్ ఉంటుంది కదా, ఆ సింగిల్ వేరియంట్స్కి హ్యాండిల్ అనేది, ఈ హ్యాండిల్స్ కొద్దిగా స్ట్రైట్గా ఉన్నట్టు ఉంటాయి. ఈ డ్యూయల్ డిస్క్కి ఏంటంటే కొద్దిగా బెండ్ అయి ఉంటాయి హ్యాండిల్స్. ఇట్లా అంటే ఇప్పుడు టర్నింగ్స్ ఏదన్నా ఇట్లా తిప్పడం కానీ భలే ఫీల్గా, అంటే ఫీల్ అనేది చాలా బాగుంటుంది. ఎట్లా అంటే పల్సర్ 220 ఎట్లా తిప్పుతాం మనం, అంటే హ్యాండిల్స్ ఎట్లా ఉంటాయి బెండ్ అయినట్టుగా, అట్లా ఆ ఫీల్ అయితే ఉంది. అది అందరికీ అంటే రైడ్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. అది ఈ హ్యాండిల్ గురించి. సో రైడ్కి అయితే వెళ్తున్నాము. సో రైడ్లో వచ్చి ఈ హ్యాండిల్ ఫీల్ అయితే చాలా నచ్చింది నాకు, ఈ డ్యూల్ డిస్క్లో ఉండే హ్యాండిల్ ఫీలు. ఎందుకంటే అవి బెండ్ అయి ఉంటాయి. ఆ బెండ్ అయిన హ్యాండిల్ వచ్చి రైడ్ చేసేటప్పుడు ఆ ఫీల్ అనేది బాగుందన్నమాట. నార్మల్ సింగిల్ డిస్క్ ఉండే హ్యాండిల్ అయితే స్ట్రైట్గా ఏదో స్పెండర్కి ఉన్నట్టు లేదా ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ బైక్కి ఈ బైక్కి కొద్దిగా హ్యాండిల్ కూడా డిఫరెంట్ అయితే మీరు తెలుసుకుంటారు. ఓవరాల్గా బజాజ్ పల్సర్ 150cc రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ 2025 మోడల్ ఇదనమాట అవుట్లుక్. దీని వెయిట్ వచ్చి 150 kgలు. అండ్ ఈ బైక్ నేను తీసుకోవడానికి కొన్ని రోజులైతే చాలా ఆలోచన చేసుకొని వేరే బైక్లు ఉన్నాయి నా మైండ్లో. సో అవన్నీ వద్దనుకొని లాస్ట్ ఫైనల్గా అయితే ఈ బైక్ తీసుకోవడం జరిగింది. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసింది మీకు తెలియజేసాను అనుకుంటా. ఇటు ఫీచర్స్ ఏదన్నా అటు ఇటుగా ఏదన్నా తప్పు అయిన ఉంటే కామెంట్లో తెలియజేయండి. కానీ నేను అంత ప్రొఫెషనల్ కాదు, ఇది నా బండి అని చెప్పి మీకు తెలియజేసేదానికి ఈ వీడియో చేస్తున్నా. అంత ప్రొఫెషనల్ అంతే నేను కాదు, నాకు తెలిసిన విషయాలన్నీ నేను షేర్ చేశాను.
ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ రైట్ నా ఇప్పుడు మనం దీని ప్రైస్ గురించి తెలిసే టైం అయితే వచ్చింది. ఇది 2025 మోడల్. అంటే ఈ ఇయర్లో నేను కొనింది తిరుపతిలో బండి. తిరుపతిలో వచ్చి అన్నమయ్య సర్కిల్ రోడ్డు క్రాస్ అవ్వగానే ఒక బజాజ్ షోరూమ్ అయితే ఉంది. నేను ఫస్ట్ తీసుకునే లోన్ గురించి అయితే చెప్తా. నాకు హెచ్డిఎఫ్సిలో ప్రీ అప్రూవల్ అనేది ఒకటి వచ్చింది. బ్యాంక్లో ప్రీ అప్రూవల్ అనేది నేను ఎలిజిబిలిటీ అయ్యా. నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. అందులో వాళ్ళు కాల్ చేసి ఇట్లా ఉంది మీకు లోను, ఏదైనా టూ వీలర్ తీసుకోవచ్చు, ఇంత ఉంది లిమిట్ అని చెప్పి మేబీ ఒక 2 years నుంచి నాకు మెసేజ్లు కానివ్వండి అంటే కాల్స్ కానివ్వండి బ్యాంక్ తరపున వస్తున్నాయి. అండ్ ఆ టైం అనేది నాకు బైక్ అవసరం లేదు అసలుకి. ఓకే ఉంది కదా అని చెప్పి అట్లా వదులుకున్నా. నాకు ఒక 5 months నుంచి అంటే 2024లో ఒక 5 నెలల నుంచి బైక్ అనేది చాలా చాలా అవసరపడ్డది. ఎందుకంటే నేను డ్యూటీకి ఎప్పుడు వెళ్తానో తెలియదు. రూమ్ ఒక దిక్కుడు ఉంటుంది. నేను తోలే వెహికల్ ఒక 3 kilometers వెళ్ళాల్సి వస్తుంది. ర్యాపిడో ఏ టైం పడితే ఆ టైము ర్యాపిడో తీసుకోరు. ఇవన్నీ కొద్దిగా తెలుసుకోని అంటున్నా నా దాని గురించి. బండిని తీసానని చెప్పి, బండి ఏదో చేసినామని కాదు, అంటే ఎందుకు యూస్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ర్యాపిడో ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోరు. మా ఓనర్ది టూ వీలర్ ఉంది. ఆయనది దాదాపుగా ఒక 3 నెలలు వాడా. అంటే రూముకి పోవడం, మళ్ళీ వెహికల్ కాడికి రావడం, అట్లా ఆయనకి కొన్ని అవసరాలు ఉంటాయని చెప్పి ఓపిక పట్టుకొని ఒక 5 నెలల నుంచి బండి తీద్దామా వద్దా అని చెప్పి ఫైనల్గా అయితే బండి తీసుకున్నా. అది కూడా నాకు చాలా చాలా అవసరపడ్డది ఈ బైక్. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లంలు ఉన్నాయి నాకు. అందువల్ల బండి తీసుకుందాం వద్దా అని చెప్పి ఫస్ట్ నేను ఎతికింది ఏంటంటే బెస్ట్ మైలేజ్ కోసం బండి. ఫస్ట్ నేను అనుకునింది నా రేంజు ఇంత ఉన్నింది, అంటే ఆశకి అద్దులు లేవన్నమాట. వేరే బండి అనుకున్నాను నా మైండ్లో, కానీ అది టూ మచ్ కాస్ట్ ఉంది ఈ జనరేషన్లో. అండ్ ఓకే అవన్నీ స్కిప్ చేస్తే బండి అవసరపడ్డది తీసుకున్నా. ఫైనల్గా ఇది 2025 మోడలు. ఇక్కడ మనకి ఈ లోగో గురించి ఇందాక నేను చెప్పలా. ఈ లోగో ఇప్పుడు 150 అని ఉంది కదా స్టిక్కరింగు. ఈ స్టిక్కరింగ్ వచ్చి 2024 నుంచే స్టార్ట్ అయ్యింది. కానీ కొందరు ఈ మోడల్స్ తీసుకున్నారు, కొందరు వచ్చి ఈ నేమ్ అనేది లేకుండా ఈ స్టిక్కరింగ్ ఆ మోడల్స్ కూడా తీసుకున్నారు. నాకు కూడా అదే చెప్పారు వాళ్ళు, 2024 తీసుకోండి ఏదన్నా ఆఫర్ వస్తుంది ఆ మోడల్లో తీసుకుంటా అని చెప్పారు. లేదు నాకు 2025 మోడలే కావాలని చెప్పి అడిగే కాడికి నేను పోయినాను. 28వ తేదీ జనవరి పోయా అక్కడికి షోరూమ్కి. పోయిన ముందు రోజే ఇవన్నీ పల్సర్ 150లు అంటే ఫుల్ డిజిటల్లు అండ్ సింగిల్ డిస్క్ డబల్ డిస్క్ అన్నీ లోడ్ దిగాయి. గుడానంలో వచ్చి చాలా బండ్లు ఉన్నాయి. నేను ఆ బజాజ్ షోరూంలో 2025లో ఆ షోరూంలో వరకు ఫస్ట్ డెలివరీ బైక్ నాదే. అది కూడా డోల్ డిస్క్ అండ్ ఫుల్ డిజిటల్లీ. దీంట్లో ఫుల్ డిజిటల్లీ డోల్ డిస్క్ తీసుకున్నప్పుడు ఫుల్ డిజిటల్లీ మీటరే వస్తుంది, నార్మల్ మీటర్ అయితే రాదు మనకి. ఇది బండి కాస్ట్ వచ్చేకాడికి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1,44,500 ఓన్లీ బండి రేటు వరకు. అండ్ నేను డౌన్ పేమెంట్ ఎంత కట్టానంటే, డౌన్ పేమెంట్ వచ్చి హెచ్డిఎఫ్సి అప్రూవల్ మీద తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ లోకల్ ప్రూఫ్స్ కానివ్వండి ఇంకేమీ అడగల. ఎందుకంటే మాది వచ్చి ఇక్కడ నుంచి ఒక 80 kilometers వస్తుంది, మనం తిరుపతిలో అయితే లోకల్ కాదు. అండ్ ఫ్రీ అప్రూవల్ ఉంది కాబట్టి జనరల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నా. అంటే ఇక్కడ లోపల ప్రూఫ్ లేకుండా, ఎందుకంటే బ్యాంకే నన్ను నమ్మింది. వాళ్ళు బ్యాంక్ తరపున ఒక మనిషిని పిలిచి ఆయన అన్ని ప్రాసెసింగ్లన్నీ కంప్లీట్ చేసుకున్నాను, సిగ్నేచర్లు అవన్నీ. ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టమనింది బ్యాంక్ వాళ్ళు, అంటే లోయెస్ట్ డౌన్ పేమెంటే కట్టుకున్నా. 12,000 కట్టా. అంటే 12,000 కట్టాను. మంత్లీ వచ్చి 7,000 అండ్ 24 months పెట్టుకున్నా. కట్టింది 12,000 డౌన్ పేమెంటు. మంత్లీ ఈఎంఐ 24 monthsకి 7,000 పెట్టుకున్నా. అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు. అండ్ దాదాపుగా బండి రేటు అండ్ ఇంట్రెస్ట్ వచ్చి 35,000 పడింది 2 years కలిపి, అంటే 24 monthsకి కలిపి. అంటే నాకు అది పెట్టుకుంటేనే ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఇంకా లోయెస్ట్ ఫస్ట్ కట్టిందే తక్కువ, ఇంకా లోగా పెట్టుకుంటే 3 years పెట్టుకుంటే ఈఎంఐ ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఓవర్గా వెళ్తుంది అనమాట.
అంటే నాకు ఇది సెట్ అయింది ఈ ప్లాన్ అనేది 12,000 కట్టుకున్నా అండ్ 7,000 ఈఎంఐ పెట్టుకున్నా 24 నెలలు కట్టుకోవాలి. ఆటో డెబిట్ అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే ఆటో డెబిట్ అవుతుంది. అండ్ ఇది మొత్తానికి ఇది ప్రైజు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బండి ఆన్ రోడ్ ప్రైజు డొవెల్ డిస్క్ డిజిటల్ ఫుల్ డిజిటల్ 1,44,500 ఓన్లీ బండి రేటు. దీనికి 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ వాళ్ళు బజాజ్ షోరూమ్ వల్ల ఇచ్చింది. 5 సంవత్సరాలు అంటే 1 ఇయర్ వచ్చి ఫుల్ ఇన్సూరెన్స్ బాడీ టు బాడీ, మిగతా 4 ఇయర్స్ వచ్చి థర్డ్ పార్టీ అని చెప్పారు. థర్డ్ పార్టీ అంటే ఏదో ఇంకేదో జనరల్గా ఇప్పుడు మనకి 100కి 100 అవదనమాట క్లెయిమ్. దాంట్లో ఇంత పర్సెంటేజ్ ఉంటుంది, ఒక 50% మనం కట్టుకునేట్టుగా అట్లా థర్డ్ పార్టీ కింద ఒక 4 ఇయర్స్ అండి. మొత్తానికి ఇది ఈ బండి రివ్యూ. నేను బాగా చెప్పానని అనుకుంటున్నా. మీకు ఎలా వచ్చింది అంటే మీరు ఎలా అనుకుంటున్నారు ఈ వీడియోని చూసి, మీరు ఏ బండి తీసుకోవాలనుకుంటున్నారో అండ్ మీ ఫీలింగ్ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్లోకి వెళ్ళి రాసి తెలియజేయగలరు. ఇది మొత్తానికి బండి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో కూడా. అండ్ ఇది నేను చాలా చాలా ఆలోచించి మరీ బండి కొన్నా. ఇది కరెక్ట్గా నాకు సూట్ అయింది ఈ బండి, మైలేజ్ ప్రకారంగా అండ్ ప్రైస్ ప్రకారంగా. ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ చాయిస్ ఈ బండి అయితే. ఇంకొకటి, నాకు బండి వాళ్ళు నాకు ఇది ట్యాంక్ కవర్ అనేది ఇచ్చారు, లో క్వాలిటీ. ఇది మారోలా. ఇంకా నేను సీట్ కవర్స్ ఇచ్చారు, ఇది మారోలా. నేను తనిగా ఛార్జెస్ చేసుకుని ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి సీట్ కవర్లు అనేది చేయించుకున్నా. అండ్ ఇంకొకటి కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా ఒకటి చిన్నది ఇచ్చారు అండ్ ఒకటి టూల్ కిట్ ఇచ్చారు. ఇవన్నీ సీట్ కింద ఉన్నాయన్నమాట. ఇంకేమి ఇవ్వాల ఎలిమెంట్ కానివ్వండి, ఇంకేమి కానీ కంపెనీ నుంచి వాళ్ళ బజాజ్ షోరూమ్ నుంచి ఏమి కానీ లేదు. ఇంకా ఎలిమెంటు అవన్నీ మన ఎక్స్ట్రా ఛార్జెస్ అవన్నీ. సో మొత్తం పల్సర్ బండి గురించి అంతా మొత్తం చెప్పానని క్లారిటీగా నేను అనుకుంటున్నా. సో ఇది నా వీడియో. ఇంతవరకు ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొందరికైతే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.